నమస్తే అండి. నేను జమ్మికుంట మార్కెట్ యార్డ్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా గత 5 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నా. సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా ఇక్కడ ఈ వరంగల్ మార్కెట్కి సెలక్షన్ గ్రేడ్గా చేస్తున్న సంగయ్య సారు ఏప్రిల్ 30 నాడు రిటైర్డ్ అయింది కాబట్టి ఆయన ప్లేస్లో నైబర్ ఏరియా అంటే పక్క మార్కెట్ లెవెల్ దగ్గర ఉన్నారు సెలక్షన్ గ్రేడ్లో క్యాడర్లో వాళ్ళ పేర్లు గవర్నమెంట్కి మన జేడీ ద్వారా ప్రపోజల్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు నర్సంపేట సార్ నా ఇద్దరిది పంపడం జరిగింది. నర్సంపేట సార్కి ఇంకా వేరే ఎలక్షన్ డ్యూటీ అవి ఇట్లా డిఎంఓ ప్లస్ నర్సంపేట సెక్రటరీ, జమ్మికుంట సెక్రటరీకి ఒక జమ్మికుంట ఉందని నాకు ఇక్కడ ఫుల్ అడిషనల్ ఛార్జ్ వరంగల్ మార్కెట్ ఇవ్వడం జరిగింది. నేను ఏప్రిల్ 30వ తారీఖు నాడు సాయంత్రము 5 గంటలకు వచ్చి ఛార్జ్ తీసుకోవడం అనేది. నిన్న మార్కెట్ మేడే కాబట్టి ట్రాన్సాక్షన్ లేదు. మార్కెట్ యార్డ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటిది అనేది మొత్తం యార్డంతా మొత్తం ఎంత ఉందో యార్డంతా మొత్తం తిరిగి చిన్న సమస్యలు ఏమున్నా వాటిని పాయింట్ అవుట్ చేసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒక పేపర్ మీద రాసుకొని అవి చాట్అవుట్ చేసుకొని అవి సాల్వ్ చేయడానికి 1 వీక్ వరకు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని, డ్రింకింగ్ అయినా వాటర్ అయినా ఆరో ప్లాంట్ రిపేర్స్ అయినా బోర్ అయినా ఏదైనా ప్లస్ టాయిలెట్ మెయింటెనెన్స్ అయినా యార్డ్ క్లీనింగ్ అయినా లైటింగ్ రైతులకు కావాల్సింది మెయిన్గా ఇవే 4 కాబట్టి ఎండాకాలం మరి వాళ్ళకి ఆరో ప్లాంట్ రిపేర్ చేసి వాళ్ళకు కూల్ వాటర్ అందియాలనే ఉద్దేశంతో యార్డ్ అంతా తిరిగి ఎక్కడికి ఏ పాయింట్లు ఉన్నామని ఈ బోర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు అవి నిన్న చెక్ చేయించిన జియో గ్రూప్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని బోర్లు చెక్ చేసారు. 8 నుంచి 12 మీటర్ల వరకు లోతు వరకే నీళ్ళు ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి నీళ్ళు వాడుకోవచ్చు. ఒక బోరు ఇక్కడ ఆఫీస్ ముంగడ బోర్లేమో చిన్న రిపేర్ ఉంటే అది చేయించడం అయిపోయింది. ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా ఓకే అయిపోద్ది ఇలా సాయంత్రం వరకు. సీజన్ కూడా మిర్చి సీజన్ కూడా ఏప్రిల్ నెలలో బాగుండే, ఇప్పుడు వస్తుంది ఏది క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. సీజన్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి మార్కెట్ యార్డ్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే రైతులకు మిర్చి అయినా కాటన్ అయినా కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఇంకేమన్నా తప్పు ఉన్నా కూడా అవన్నీ నా శక్తి మేరకు సాయశక్తులా పని చేస్తా అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఇల్మాల్ మార్కెట్లో దళారులు బస్తాకి 10 కిలోల నుంచి 20 కిలోలు తరుగు కింద తీస్తున్నారట. మా ఆలోచన వచ్చింది. దాని గురించి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? వాళ్ళ రైతుల గురించి మాకు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అది మీ ముందు పెడితే మీరు ఏమైనా సాధ్యం చేయగలుగుతారా? ఇప్పుడు నేను నిన్నటి నుంచే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంటే ఇవ్వాలి ఫస్ట్ రోజు అనుకో, నిన్నటి నుంచే నేను ఇక్కడ వచ్చినా కాబట్టి అవి అవును సార్, రిజల్ట్ బాగుంటుంది. దళారులు మనకు బస్తాకి తరువు కింద 10 నుంచి 20 కిలోలు తీసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు. ఆ సూపర్వైజర్ల దళారులు అనేది మా ఇన్ఫర్మేషన్కి వచ్చింది. దానికి మీరు తగినట్టుగా ఏం చర్యలు తీసుకుంటున్నారు? అది ఇప్పుడు నేను నిన్ననే జాయిన్ అయినా కాబట్టి నా దృష్టికి రాలేదు. ఏమైనా ఉంటే అది అసలు ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. మా యార్డ్ ఇన్ఛార్జ్ మిర్చి యార్డ్ ఇన్ఛార్జ్ ఉన్న ఏ అసిస్టెంట్ సెక్రటరీకి అయినా సూపర్వైజర్లకైనా పిలిపించుకొని రివ్యూ చేసి అది మాట్లాడి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం.